హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో రెసిపీతో కాకుండా హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. సో ఇక్కడ వచ్చేసి నేను నాటు ఆరెంజ్లు తీసుకున్నాను అనమాట. హైబ్రిడ్వి కాదండి, నాటు ఆరెంజ్లు తీసుకున్నాను. అండ్ ఈరోజు వీడియోలో స్కిన్ గ్లోయింగ్కి అలాగే డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడు వీటితోటి ఒక పౌడర్ని యూజ్ చేసి స్కిన్ గ్లోకి డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈరోజు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆరెంజ్ తొక్కల్ని అన్నీ కూడా పడేయకుండా ఇలా ఎండలో పెట్టుకోనండి. ఒక ఎన్నుంటే అన్నీ ఇలా ఒక 3 days వరకు నేనైతే ఇలా బయట ఎండలో అయితే ఆరబెట్టాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇలా సౌండ్ రావాలండి, అప్పుడే మనకు బాగా డ్రై అయినట్టు అర్థం అనమాట. ఇదైతే నేను ఒక 3 months నుంచి యూజ్ చేస్తున్నానండి. నాకైతే స్కిన్ అనేది గ్లో అయింది. స్కిన్ గ్లో అవడమే కాదండి, ఈ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ అనేది చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. మనకి ఈ ప్యాక్ వేసుకోగానే గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నట్టుగా గోల్డెన్ గ్లో అనేది వస్తుందండి. ఇన్స్టెంట్గానే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్యాక్ డైలీ అప్లై చేసుకుంటే కనుక స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ పోయి స్కిన్ అనేది గ్లోయింగ్గా తయారవుతుందండి. అంతేకాదు మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈరోజు వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. ఒకవేళ ఇలా చేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అని సెర్చ్ చేస్తే ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ డ్రై అయిన తొక్కల్లో గింజలు అనేది లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఒక 3 daysలో అయితే మనకు పర్ఫెక్ట్గా ఎండిపోతాయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే. అండ్ ఇలా మనకు ఎండిన తర్వాత ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మరి లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ తర్వాత ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ తొక్కలన్నీ కూడా ఈ జార్లోకి వేసుకోవాలి. ఈ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. పౌడర్ లాగా చేసుకున్నాక దీన్ని ఒక బాక్స్లోకి, ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇదేమీ పాడవదండి. అండ్ కొంచెం బరకగా ఉన్న దాన్ని స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం జల్లిస్తాం కదా, అండ్ జల్లించిన తర్వాత ఏంటంటే కొంచెం బరకగా ఉంటుంది, దాన్ని ఏంటంటే మనం స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పౌడర్ వచ్చేసి అండ్ ఫేస్ ప్యాక్కి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫేస్కే కాదు, బాతింగ్ పౌడర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బాడీకి. అండ్ ఇన్స్టెంట్గానే గ్లో అనేది కనిపిస్తుందండి. మీరు దీన్ని డైలీ అప్లై చేసినట్లయితే మీకు ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి. అండ్ అలాగే ఫేస్ కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. అండ్ ఈ తొక్కల్ని ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకు మెత్తని పౌడర్ అనేది దిగుతుంది కదా కిందకి, అది అనేది సపరేట్ అవుతుంది. ఇంకా మీ మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది పైన బరకగా, అండ్ దాన్ని కూడా మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు బాడీకి. అండ్ నేనైతే ఇంకా జల్లెలోకి తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఆడవాళ్ళకి కొంతమందికి మెడ అనేది బ్లాక్గా ఉంటుంది కదా, కొంతమందికి బ్లాక్గా ఉన్న చోట ఏంటంటే మనం దీన్ని అప్లై చేసామంటే హ్యాండ్స్ కూడా కొంతమందికి బ్లాక్ ఉంటాయి. అండ్ దీన్ని డైలీ అప్లై చేసామంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది వస్తుందండి. సో మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మీరే చేయడం అనేది ఆపకుండా ఉంటారనమాట. ఐ మీన్ మీకు ఎప్పుడు అందుబాటులో ఆరెంజ్లు అనేవి ఉంటే మీరే ఇలా స్టోర్ చేసుకొని ఇలా డైలీ అప్లై చేసుకుంటారనమాట. ఇలా జల్లించుకుంటాం కదా, ఇలా జల్లించుకున్న తర్వాత పైన మనకు ఇలా కొంచెం బరకగా ఉంటుందండి, దాన్ని స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా పౌడర్ అనేది మనకు వస్తుంది కదా, దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కే కాదండి, ఇది మనం బాతింగ్ పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బాడీకి అయితే ఇన్స్టెంట్ గ్లో అనేది కనిపిస్తుందండి. మీరు దీన్ని డైలీ కూడా అప్లై చేసినట్లయితే మీకు ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి.
అండ్ దీన్ని వచ్చేసి నేను ఒక ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇది మనకు పాడవదండి, ఎందుకంటే మనం డ్రై అయిపోయినాయి తీసుకున్నాం కాబట్టి తొక్కలు. ఈ విధంగా ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని ఎలాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఇది ఎలా ప్యాక్ వేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక ఫుల్ స్పూను ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనకు ఫేస్కి అయితే 1 స్పూన్ అయితే సరిపోయిద్దండి. అండ్ ఒక స్పూన్ కర్డ్ తీసుకోండి, అదే స్పూన్తో కర్డ్ తీసుకోవాలి పెరుగు. అండ్ ఇంకా ఒక స్పూన్ హనీ తీసుకోండి, తేనెని లైక్ చేసే వాళ్ళు తీసుకోండి, ఒకవేళ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక స్పూన్ పాలు తీసుకోండి ఫస్ట్. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలండి. పాలు అనేది సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కొన్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం గట్టిగా వచ్చింది కదా, అండ్ నేను ఇందులో ఇంకొక స్పూన్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. చూస్తారు కదా, అండ్ ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలండి. అండ్ మనకి ఇలా రెడీ అయితే సరిపోయిద్దండి. హ్యాండ్కి అప్లై చేసినప్పుడు నేను ప్రజెంట్ అయితే హ్యాండ్కి వేసి చూపిస్తున్నానండి. అండ్ హ్యాండ్కి ఇలా ఇప్పుడు చూపిస్తాను. ఇలా కొద్దిగా తీసుకొని చేయితో హ్యాండ్ మొత్తానికి కూడా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మసాజ్ లాగా చేయడం వల్ల ఏంటంటే ఈ పీల్ పౌడర్ అనేది స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుందండి, స్కిన్కి బాగా పడుతుందన్నమాట. దీన్ని మీరు బాత్ పౌడర్ లా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ అలా బాగా మసాజ్ చేసుకోవాలండి ఈ పౌడర్. ఇలా ఒక 5 మినిట్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మనకు డ్రై అయిపోతుంది కదా, ఆ డ్రై అయిపోయినప్పుడు ఏంటంటే దానంతట అదే రాలిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెమన్ తొక్కు ఉందండి, దాంతో నేను ఇలా బాగా స్క్రబ్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ మనకు ఈవెన్గా కలుస్తుంది మన చేయితో కన్నా. అండ్ ఈ తొక్కతో ఇలా అప్లై చేస్తూ ఇలా బాగా మసాజ్ చేశారంటే మనకు ఇంకా రిజల్ట్ అనేది బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా. అండ్ ఇంట్లోనే ఇది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకున్నారంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి. చూసారా, నేను హ్యాండ్ అనేది వాష్ చేసుకున్నాను, నాకైతే చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చిందండి. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్, మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.